శివరాత్రి రోజు ఉపవాసము, జాగరణ, మహేశ్వర దర్శనము, అభిషేకము, బిల్వార్చన వలన అజ్ఞానము తొలగి జ్ఞాన వెలుగు అనేది ప్రసరిస్తుంది అని అంటారండి. ఎవరైతే భక్తి శ్రద్ధలతో మహాశివరాత్రి రోజు పరమశివుణ్ణి పూజించి ఉపవాస జాగరణ దీక్షను ఆచరిస్తారో అటువంటి వారికి శివ సాయుధ్యం లభిస్తుంది అంటారు. మహాశివరాత్రి రోజు జాగరణ చేయటం వలన సకల పాపాలు తొలగిపోయి పుణ్యగతులు ప్రాప్తిస్తాయి. మహాశివరాత్రి రోజు నిష్ఠతో ఉపవాసం ఉండి శివ సహస్రనామము, శివ పురాణము, శివారాధన పారాయణం చేసిన వారికి మరుజన్మంటూ ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయండి. మహాశివరాత్రి రోజు శివునికి సంబంధించిన స్నాన, ఉపవాస, జాగరణ, అభిషేక అర్చనలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతుంది శివపురాణం. ఈ మహాశివరాత్రి రోజు శివ పూజ, శివాభిషేకం ఏ విధంగా చెయ్యాలి, అర్ధరాత్రి నిశితకాల పూజ ఏ విధంగా చెయ్యాలి, ఈ రోజున ఎటువంటి నియమాలు పాటించాలి అనే వాటికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో షేర్ చేశానండి.